చక్రద్వార బంధం కల్మషాలకి దూరంగా, కలిసికట్టుదనానికి దగ్గరగా, పచ్చని పరిసరాలతో స్నేహభావంతో స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ ఊరు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఉంది. ఈ ఊరు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ చక్రద్వార బంధం ఊరిలో అన్ని బంధాలు అద్భుతంగా ముడివేసుకుంటూ ప్రజలు చైతన్యవంతులుగా ప్రతి విషయంలో ముందు వరుసలో ఉంటారు. అందుకే ఈ ఊరు గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. అందరికీ తెలిసిందే, అదేనండి, దసరా వచ్చింది అంటే అందరికీ పండుగే కదా, అందులోనూ మహిళలదే ఈ పండుగ. అలాంటి దసరాకి చక్రద్వార బంధం అనే ఊరికి ఒక ప్రత్యేక బంధం ఉందండోయ్. అదేంటి అంటే ఇక్కడ దేవీ చౌక్లో అమ్మవారి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయండి. అదేంటి, దేవీ చౌక్ రాజమండ్రిలో కదా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే కంగారు పడకండి, ఇక్కడ మీకో విషయం చెప్పాలి. 1992వ సంవత్సరంలో నవచైతన్య యువజన సంఘం వారు గ్రామదేవత అయిన సోమాలమ్మ తల్లి గుడిలో దేవిని నెలకొల్పారు. అప్పటి రోజుల్లో 250 రూపాయలు గ్రామ చందాతో మొదలుపెట్టిన నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం దేవి నవరాత్రుల మొదటి రోజు నుండి 13వ రోజు వరకు సోమాలమ్మ తల్లి బోనాలు చెల్లిస్తూ అదే రోజు సాయంత్రం జాతర అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక విజయదశమి రోజున అమ్మమిచ్చిన ప్రసాదం అనగా ప్రతి గుమ్మ నుండి వండిన ప్రసాదం అమ్మవారికి నివేదించి భక్తులకి వితరణ చేస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇక సాంఘిక నాటక పరిషత్ పెట్టి అలాగే బుల్లితెరపై చూసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం వీరు మొట్టమొదట ఎప్పుడో నిర్వహించిన ఘనత కూడా వీళ్లకే చెందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. అలాగే జబర్దస్త్ వినోద్, సత్యపండు లాంటి బుల్లితెర ఆర్టిస్టులతో ఎన్నో వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు దేవీ చౌక్ విషయానికి వద్దాం. రాజమహేంద్రవరంలో ఉన్న దేవీ చౌక్ను చూసి స్ఫూర్తి పొందిన ఈ గ్రామ ప్రజలు 2007వ సంవత్సరంలో ఇలాంటి అమ్మవారి గుడిని నిర్మించడం, విగ్రహ ప్రతిష్ఠ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక గ్రామం అంతా 6000 మంది ఆడపడుచులతో నిండిపోయింది. ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న కమిటీ వారు కాలక్రమంలో వీధులు పెరగటంతో అమ్మవారిని ప్రతి వీధికి తిప్పటం సరికాదు, అమ్మవారి దగ్గరికి మనమే వెళ్ళాలి అని ప్రజలందరూ నిశ్చయించుకుని అమ్మవారి ఆలయం దగ్గర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాలు గౌరీదేవి ఉత్సవాలుగా ఎంతో ఘనంగా ఈ గౌరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కమిటీ వారు 2013వ సంవత్సరంలో ఎవరైతే ఒక్క అగ్గిపుల్లతో ఎక్కువ దీపాలు వెలిగిస్తే వాళ్లకి అరకాసు బంగారం మొదటి బహుమతిగా, సెకండ్ ప్రైజ్ ఫ్రిజ్, థర్డ్ ప్రైజ్ సైకిల్, ఇలా ఎన్నో బహుమతులు ఉత్సాహపరిచి ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. 16 వీధుల నుండి గౌరీదేవిని ఎవరైతే అద్భుతంగా అలంకరణ చేస్తారో వెండి కుంకుమ